రాష్ట్రంలో ఆసక్తికరమైన పోరు జరుగుతున్న నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లా చీరాల ఒకటి. చంద్రబాబును కాదని వైసీపీలోకి వెళ్లిపోయిన ఆమంచి కృష్ణమోహన్ను ఓడించాలన్న కసితో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ రోజురోజుకు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇండిపెండెంట్గానే 2014లో అనూహ్య విజయం సాధించిన ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీ వ్యూహాలను తేలిగ్గా తీసుకుంటున్నారు. తనకున్న అనుచరగణాన్ని, నియోజకవర్గంలో ఉన్న పలుకుబడిని ఆయుధంగా టీడీపీ సీనియర్ నేత కరణం బలరాంను ఢీకొనేందుకు సిద్ధమవుతున్నారు. అలా ఆమంచి కరణం మధ్య చీరాలలో రసవత్తర పోరు నెలకొంది. చీరాలలో రసవత్తర పోరు. మళ్లీ గెలిచి తీరుతానంటున్న ఆమంచి ఓటమే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు. చీరాల నియోజకవర్గంలో సాగుతున్న రాజకీయ పరిణామాలు రోజురోజుకి పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. మరోవైపు పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చీరాలలో పోటీ చేస్తున్న కరణం బలరాంకు మధ్య చాలా కాలంగా విభేదాలు ఉండటం ఈ వేడిని మరింత రగిలిస్తోంది. అక్కడి అభ్యర్థులు ఆమంచి, బలరాం మాత్రమే తెర మీద కనిపిస్తున్నా తెర వెనుక పోటీ మాత్రం దగ్గుబాటి, చంద్రబాబుకు అని ప్రచారం జరుగుతోంది. ఇంత ఆసక్తికరమైన అంశాలున్న చీరాల నియోజకవర్గం వైపు ఇప్పుడు ఒక్క ప్రకాశం జిల్లాలోనే రాష్ట్రం దృష్టి కూడా పడింది. రసవత్తర రాజకీయాలకు వేదికైన చీరాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ 3 సార్లు విజయం సాధించింది. ఇక వైసీపీ తరపున పోటీ చేస్తున్న ఆమంచి కృష్ణమోహన్ 2 సార్లు పోటీ చేసి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఒకసారి కాంగ్రెస్ తరపున, తదుపరి నవోదయం పార్టీ తరపున గెలుపొందిన ఆమంచి 3వ విడత వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. వేటపాలెం మండలం జెడ్పీటీసీగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆమంచి ఆ మండలానికి ఎంపీపీగా కూడా పనిచేశారు. 2004లో చీరాల శాసనసభ్యునిగా అప్పటి ఆర్థిక మంత్రి రోసయ్యకు ముఖ్య శిష్యునిగా మెలిగిన ఆమంచి ఆ తర్వాత రోసయ్య ఆశీస్సులతో 2004లో అభ్యర్థిగా మారారు. అప్పటి తెలుగుదేశం అభ్యర్థి మాజీ మంత్రి పాలెటి రామారావుపై గెలుపొంది మెల్లిమెల్లిగా నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. కేవలం వ్యాపారాలతోనే సరిపెట్టుకోకుండా ప్రతి ఓటరుతో వ్యక్తిగతమైన పరిచయం పెంచుకోవటం, అధిక సమయం నియోజకవర్గంలోనే గడపడం ద్వారా తిరుగులేని నేతగా గుర్తింపు పొందారు. 2004 నుంచి 2009 వరకు పనిచేసిన 3 ముఖ్యమంత్రులతో సన్నిహిత సంబంధాలు నెరపిన ఆమంచి తన సామాజిక వర్గ పరంగా కూడా మంచి స్థాయికి ఎదిగారు. యువతను రాజకీయాల్లో దింపడం కంటే వారికి వ్యాపారమో, ఉద్యోగమో చూపి వృద్ధిలోకి తెచ్చి శాశ్వత ఓటరుగా మార్చుకోవడం ఆయన స్టైల్. 2009లో తనపై పోటీ చేసిన జంజనం శ్రీనివాసును తనతో చేర్చుకుని మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇవ్వడం ఆమంచి రాజకీయ వ్యూహానికి నిదర్శనం. ఒక్క రాజకీయమే కాదు, వ్యాపారాలు కూడా పూర్తిగా తన కనుసన్నల్లో పెట్టుకున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు చీరాలలో ఆమంచికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా చేశారు అంటే ఆయన స్థానికంగా ఎంత పట్టు సాధించారో అర్థం చేసుకోవచ్చు. 2014 ఎన్నికలు ఆమంచి రాజకీయ జీవితాన్ని మరోసారి మలుపు తిప్పాయి. ఎక్కడా కనిపించని నవోదయం పార్టీని తెర మీదకు తెచ్చి ఆటో గుర్తుతో స్థానికేతరురాలైన తెలుగుదేశం అభ్యర్థి పోతుల సునీతపై విజయం సాధించారు. అప్పటి వరకు వ్యతిరేకించిన చంద్రబాబు ఆమంచిని టీడీపీలోకి తీసుకుని అత్యంత సమర్థుడైన నాయకునిగా ప్రశంసించారు. నంద్యాల ఉప ఎన్నిక జరిగిన సమయంలో పూర్తి బాధ్యత ఆమంచికి అప్పగించారు. ఇంత చేసినా టీడీపీ బలం కంటే తన సొంత బలంపై నమ్మకముంచిన ఆమంచి వైసీపీకి మారడం చంద్రబాబుకు పెద్ద షాక్. కేవలం మారడమే కాకుండా చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు చేయటంతో ఆమంచికి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్త గుర్తింపు వచ్చింది. అయితే ఆమంచి పార్టీ మారడం వెనుక చంద్రబాబు తోడలుడు దగ్గుబాటి హస్తముందన్న వాదనలు ప్రకాశం జిల్లాలో వినిపించాయి. ఎంతగా ప్రాధాన్యత ఇచ్చినా తనను కాదని పార్టీ మారిన కారణంగా ఆమంచిపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఆమంచిని ఓడించి తీరాలని కంకణం కట్టుకున్నారు. అందుకు సీనియర్ నేత కరణం బలరాం మాత్రమే సమర్థుడని గుర్తించి చీరాల బరిలో ఆయనను రంగంలోకి దించారు. కరణం రాకతో చీరాలలో రాజకీయం సరికొత్త మలుపులు తీసుకుంది. ఒంగోలులో స్థిరపడిన చీరాల వాసి అయిన కరణం బలరాం ఆమంచిపై గట్టి పోరు మొదలుపెట్టారు. ఆమంచికి వ్యతిరేకంగా గత 10 సంవత్సరాల నుంచి
మదన పడుతున్న వర్గాలను ఆయన ఏకం చేస్తున్నారు. అలిగిన పాలేటిని, పోతుల సునీతను, వైసీపీ నుంచి ఎడం బాలాజీని ఏకతాటిపైకి తీసుకొచ్చిన కారణం ఆమంచిపై గతంలో పెండింగ్ లో ఉన్న కేసుల విషయంలోనూ ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమంచికున్న వ్యాపారాలు, ఇతర వ్యవహారాలపై కూడా టీడీపీ దృష్టి సారించింది. అయితే ఆమంచి స్థానికుడు కావడం ఆయనకు ప్లస్ పాయింట్ గా ఉంది. పెద్ద ఎత్తున అనుచర గణంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా తనకు ఉపయోగపడుతుందని ఆమంచి గట్టిగా నమ్ముతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఆమంచి వైసీపీ గుర్తు మీద గెలవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు విశ్లేషకులు. అదే సమయంలో చీరాల నియోజకవర్గంలో టీడీపీ అంత బలంగా లేదు. గ్రూపు తగాదాలతో దాదాపు 2 దశాబ్దాల నుంచి చీరాలలో టీడీపీ జెండా ఎగరలేదు. కరణం బలరాం రాకతోనైనా చీరాలలో 20 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగురుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. చాలా ఏళ్ల నుంచి కరణం బలరాంకు ఈ నియోజకవర్గంతో పెద్దగా ప్రత్యక్ష సంబంధాలు లేవు. కరణం బలరాం రాజకీయం మొత్తం అద్దంకి, ఒంగోలు నియోజకవర్గాలకే పరిమితమైంది. అయితే ఆయన జిల్లా స్థాయి నేత కావడంతో ఏ నియోజకవర్గంలోనైనా తాను గెలిచి తీరుతానన్న ధీమాను కరణం అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇటు ఆమంచి, అటు బలరాం వేస్తున్న ఎత్తుగడలు చీరాల రాజకీయాన్ని రసవత్రంగా మార్చాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల కంటే చీరాలపై ప్రధాన పార్టీలు ఎక్కువగా దృష్టి పెట్టాయి. ఇన్నాళ్లు ఏ నియోజకవర్గం లేకుండా ఖాళీగా ఉన్న బలరాంకు అరుదైన అవకాశంగా చీరాల లభించింది. ఇక్కడ ఎలాగైనా గెలిచి తనకు శాశ్వత నియోజకవర్గంగా మార్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.